బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ కారణంగా మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్స్ కు బానిసగా మారి లక్షల్లో డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ యువకుడు. ఈ ఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. నరేష్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నాడు. ఈ బెట్టింగ్ మహమ్మారికి బానిసగా మారిపోయాడు. 9 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో మనస్తాపానికి గురైన నరేష్ సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లెటర్ లో కొన్ని డిమాండ్స్ చేశాడు నరేష్. భారత్ లో ఈ బెట్టింగ్ యాప్స్ ను బ్యాన్ చేయాలని, లేదంటే తనలాంటి యువత ప్రాణాలు పోతాయంటూ ప్రధాని మోదీకి లెటర్ రాశాడు. సో బెట్టింగ్ యాప్స్ కారణంగా మరో యువకుడు బలయ్యాడు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, మొత్తంగా 9 లక్షల అప్పులో కూరుకుపోయినట్టుగా తెలుస్తోంది. ఇక సూసైడ్ లెటర్ కూడా రాసి చనిపోయినట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఒకవైపు తెలంగాణ రాష్ట్రము బెట్టింగ్ యాప్స్ ని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు కట్టడి చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరో యువకుడు బెట్టింగ్ యాప్స్ కి బలైనటువంటి ఘటన చోటు చేసుకుంది. నరేష్ గత కొన్ని సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్స్ కి బానిసయ్యి 9 లక్షల రూపాయల పాటు అప్పు చేసి ఆ తర్వాత అందులో నుంచి బయటికి రాలేక తను మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిసిస్తుంది. దాదాపు వందలాది మంది బెట్టింగ్ యాప్స్ కి బానిసలయ్యి చేస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ బెట్టింగ్ యాప్స్ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడ బెట్టింగ్ యాప్స్ అనేది ఎవరు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి నోటీసులు జారీ చేయడం, అటు పోలీసులు ఆ తర్వాత వాళ్ళకి విచారించడము, ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరో యువకుడు బెట్టింగ్ యాప్స్ కి బానిస అవడంతో కొంతమేరకు ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు పూర్తి స్థాయిలో తీసుకుంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఎవరు బానిసలు అవ్వరు అని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు ఆ యువకుడు ఎమోషనల్ గా రాసినటువంటి ఆ సూసైడ్ లెటర్ కూడా ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తుంది. మోదీ సార్ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది భారతదేశంలోనే పూర్తిగా నియంత్రించడం, మరొక యువకుడు ఎవరు బలి అవ్వద్దు అని చెప్పేసి తను రాసినటువంటి చివరి మాటలు ఆలోచింపచేస్తున్నాయి. అటు తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి పిల్లల్ని అబ్జర్వ్ ఉండాలి, ఫోన్ తీసుకున్నప్పుడు ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు ఏంటి అని నిత్యం పేరెంట్స్ కూడా అబ్జర్వేషన్ ఉంటే ఇలాంటి ఘటనలు జరగవు అని కూడా ఒకవైపు భావించవచ్చు. మొత్తానికైతే ఈ బెట్టింగ్ యాప్స్ కి బానిసయ్యి డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకొని ఒక సూసైడ్ లెటర్ రాయడం అనేది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. బెట్టింగ్ యాప్స్ కారణంగా మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్స్ కు బానిసగా మారి లక్షల్లో డబ్బులను పోగొట్టుకోవడంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నరేష్ అనే ఒక యువకుడు. ఈ ఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నాడు నరేష్. ఈ బెట్టింగ్ మహమ్మారికి బానిసగా మారిపోయాడు. 9 లక్షల రూపాయలను పోగొట్టుకోవడంతో మనస్తాపానికి గురైన నరేష్ సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లెటర్ లో కొన్ని డిమాండ్స్ చేశాడు నరేష్. భారత్ లో ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ను బ్యాన్ చేయాలని, లేదంటే తనలాంటి యువత ప్రాణాలు పోతాయంటూ ప్రధాని మోదీకి లెటర్ రాశాడు. బెట్టింగ్ యాప్స్ కారణంగా మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్స్ కు బానిసగా మారి లక్షల్లో డబ్బులను పోగొట్టుకోవడంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. నరేష్ అనే యువకుడు గత కొద్ది నెలలుగా బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బెట్టింగ్ కు అలవాటు పడిపోయిన నరేష్ 9 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన నరేష్ సూసైడ్ లెటర్ రాసి తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.